మనకు కష్టం వస్తే నవ్వేవారు శత్రువులు, మనకు ధైర్యం చెప్పేవారు బంధువులు, మన కన్నీళ్లు తుడిచేవారు స్నేహితులు. కానీ మనకు కనపడకుండా కన్నీళ్లు కార్చేవారు తల్లిదండ్రులు మాత్రమే. పాపాలు చేసి హాయిగా బ్రతికేస్తున్న వారిని చూసి కర్మ ఏం చేస్తుందిలే, నేనే ఏదైనా చేస్తే బాగుంటుందని భ్రమపడకు. రోజులు గడుస్తున్న కొద్దీ నీకే తెలుస్తుంది కర్మ అనేది పొరపాటు పడదని, సమయం కోసం వేచి చూస్తుందని. మనం దూరమైతే ఎదుటి వారికి మన విలువ తెలుస్తుందని అనుకుంటాం, కానీ అది నిజం కాదు. ఈ రోజుల్లో దూరమైతే ఇంకొకరికి దగ్గరవుతారు అనేది నిజం. మనకన్నా ముందు ఉన్న వారిని చూసి ఈర్ష్యపడడం, మనకన్నా వెనక ఉన్న వారిని చూసి గర్వపడడం రెండు ప్రమాదమే.